వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్లు అయిపోయినాయా? నాది కూడా అయిపోయిందండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే టమాటా పుదీనా పచ్చడి, ఇంకా దొండకాయ ఇగురు, దొండకాయ మీల్ మేకర్ ఇగురు. ఎలా చేసేస్తానో చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఉప్పు పసుపు వేసాను, దొండకాయలు ఆనియన్ ఒకటి వేసాను, కలుపుతున్నాను. ఇవి బాగా మగ్గాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు కారం వేద్దాం. ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు వేసేసాను నేను. ఉల్లిపాయ కూడా ఒకటి తరిగి వేసాను. ఇప్పుడు దీంట్లో ఒక చెంచా కారం వేద్దాం. వేసిన తర్వాత చూపిస్తాను అది కూడా. చూడండి, కారం వేసా, తాలింపులు వేసాను, కరివేపాకు కూడా వేసానండి. దాంట్లోనే మీల్ మేకర్లు వేసి మీల్ మేకర్లు అండి వేడి నీళ్ళల్లో 5 నిమిషాలు మరిగిన నీళ్ళల్లో వేసానండి. వేసి ఆ వాటర్ అంతా పిండేసి బాక్స్లో పెట్టాను. అది చూపించడం మర్చిపోయాను నేను. ఇప్పుడు దొండకాయలు వేగిపోయినాయి కాబట్టి మీల్ మేకర్ దాంట్లో వేసేసాను. ఈ దొండకాయలో వేసిన ఉప్పు కారం నూనె అన్నీ దానికి పట్టేంత వరకు రోస్ట్ చేయాలి, బాగా వేపాలి. చూడండి, అయిపోయింది. మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినాయి. మంచి వాసన వస్తుందండి. ఇది వేగుతుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అయిపోయిందండి మీల్ మేకర్ దొండకాయ ఫ్రై. ఇగురు అని చెప్పాను కదా, ఇగురు కాదు, దొండకాయ మీల్ మేకర్ ఫ్రై అండి. ఇగురు ఇంకోసారి చేసి చూపిస్తాను. ఇది అయిపోయిందండి. ఇప్పుడు టమాటా పచ్చడి చేసేద్దాం, రుబ్బేద్దాం. చూసేయండి, వేడి వేడి రైస్, అందులోకి పుదీనా టమాటా పచ్చడి, ఇంకా దొండకాయ మీల్ మేకర్ ఫ్రై. ఇంతేనండి ఈరోజు లంచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా రెసిపీస్ ఫాలో అవ్వండి. ఉంటానండి, మరి చాలా పని ఉంది, చెయ్యాలి.